తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెళ్ళింది. దీనికి అంతటికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూర్తిగా ఏదైతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ జనహిత కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పర్యటనలు చేసింది. దీనికి అంతటికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ చెప్పండి, ప్రధానంగా బీసీల అంశం కానీ జనహిత కార్యక్రమం ఆర్మూర్లో చేపట్టింది, దీనిపైన మీరేమంటారు? దాని మీద నో కామెంట్స్. ఈరోజు మా హిందువుల పవిత్రమైన, మా ఆర్మూరు ప్రజల పవిత్రమైన, తరతరాలుగా వస్తున్న మా బాలాజీ జెండా జాతర నిరంతరం సనాతన ధర్మం ఉన్న నొద్దులు కొడగట్టకుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాము. హిందువులు కూడా ఆర్మూరులో ఉన్న హిందువులంతా మన గుడి ఉండాలా, మన జాతర ఉండాలా, అంటే మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే అందరు ఐక్యతగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఐక్యతగా ఉండాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకునే వాడిని కూడా కాపాడుకోండి. అయితే ప్రధానంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఏంటంటే జనహిత కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్న ప్రాంతాలనే పెట్టిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీరేమంటారు? సంతోషం. ఆర్మూరు గడ్డ రాహుల్ గాంధీ కూడా తెలిసిందంటే దాని దెబ్బ ఏందో అర్థమైంది. ఆర్మూరు బిడ్డ గడ్డ, అదే ఆర్మూరే కాదు అంకాపూర్ బిడ్డ సంగతి కూడా తెలిసింది. మీనాక్షి నటరాజన్ కూడా నడుచుకుంటూ వచ్చింది 2 గంపలు మోయేది, ఎందుకంటే అది ఆర్మూరు గడ్డ బిడ్డ. ప్రధానంగా మీ అంకాపూర్ గ్రామంలో కూడా మా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ప్రధానంగా గాంధీ దగ్గర మీ గ్రామానికి సంబంధించిన సర్వసమాజ్ దగ్గర పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ కూడా ఒక 2 కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నెలకొంది. అంటే అంకాపూర్ అంటే ఆమె చూడడానికి వచ్చింది, అంకాపూర్లో ఏదైతే ఐక్యంగా ఉన్న పరిస్థితి ఆమెకు తెలిసి వచ్చిందంటారు? నో, అంకాపూర్ బిడ్డ కావచ్చు, ఆర్మూర్ ఎమ్మెల్యే కావచ్చు, పైడి రాకేష్ రెడ్డి సెగ ఢిల్లీకి కూడా తగిలినందుకు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరం గర్వపడుతున్నాం.